ఘనపరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి రెండు సంగతులు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది. అనగా దేవునిని మనము ఘనపరచవలసినటువంటి విధానం. 91వ కీర్తన 91వ కీర్తన 14వ వచనం గమనించాలండి. అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు కనుక, గమనించాలండి, అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. గమనించాలండి, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. గమనించాలండి, విశ్వాసి అనేటువంటి పదము, క్రైస్తవుడు అనేటువంటి పదము సామాన్యమైనది కాదండి. ఇది బహు విలువైనది, ఇది బహు విలువైనది. విశ్వాసి అందుకన్నాడు పాత నిబంధనలో ఈ మాట అన్నాడు, విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, విశ్వాసులమైనటువంటి మన భాగ్యం ఎంత గొప్పది. దేవుని యొక్క సన్నిధిలో సదాకాలం, ఇప్పుడే మనం విన్నాం, అక్షయమైనటువంటి స్వాస్థ్యం. చెప్తారా రెండవది ఏంటిదో? నిర్మలమైనటువంటి స్వాస్థ్యం. చెప్తారా మూడవది? వాడబారని స్వాస్థ్యం. మరలా చెప్పాలి, ఎలాంటి స్వాస్థ్యం? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. నాగార్జున సాగు కొన్ని కోట్లు పెట్టి కట్టారు. దాని విలువ ఎంత? 100 లేక 200 సంవత్సరాలు. తర్వాత ఏమైపోయింది? కానీ నీవు నేను పొందిన రక్షణ, ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ, ఆ రక్షణను బట్టి ఆయన సేవించడం ద్వారా ప్రభువు మనకిచ్చే బహుమానం, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యం, ఆ సొత్తు ఎంత విలువైంది చెప్పండి. ఎలాంటిది చెప్పండి? అక్షయమైనది. ఎలాంటిది చెప్పండి? నిర్మలమైనది. ఎలాంటిది చెప్పండి? వాడబారని ఆ స్వాస్థ్యం పొందాలంటే ఏం చేయాలి? జీతం ఎవరికి వస్తే చెప్పండి. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నేను చేసాలే గవర్నమెంట్ జాబ్, నేను కూడా చేశా. కాబట్టి నాకు పూర్తిగా శాలరీ రావాలంటే నేనేం చేయాలి? అంతేగా, సిన్సియర్గా చేయాలి, అన్ని దినాలు హాజరు కావాలి, అప్పగించినటువంటి పని నేను చేయాలి. ఈ బహుమానం పరలోకములో. కాబట్టి అటెండెన్సు మనము లోకల్ అనగా స్థానిక సంఘాల్లో మనం వేయం అటెండెన్సు, కానీ ఎక్కడ పడుతుందో తెలుసా? పరలోకంలో పడుతుంది. అందుకే మనకి దినవృత్తాంతం అని ఉంది. పాత నిబంధనలు ఏముంది? దినవృత్తాంతం అంటే ప్రతిరోజు చర్య. ఎన్నింటికి లేచావు, ఏమేం చేశావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎన్ని కొడుకులు హాజరయ్యావు, ఎంతగా సేవించావు, ఎంతగా వాక్యం చదివావు, ఎంతగా ప్రార్థన చేశావు, ఎన్ని ఆదివారములు ఆరాధన చేశావు, ప్రభు సేవ కొరకై ఏమి ఇచ్చావు, ఇవన్నీ అక్కడ లెక్కించబడతాయి. దానికి న్యాయమైన ప్రతిఫలం, న్యాయమైనటువంటి బహుమానం. అందుకే ఆయనను ఎరిగి ఉండటం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయనను మనం ఘనపరచటం. మరియ ఘనపరిచింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎలా ఘనపరిచింది చెప్పండి? మరియమ్మ ఘనపరిచింది, సేవ లేదంటారేంటి? మరియమ్మ ఘనపరిచింది, సేవ లేదంటారేంటి? చెప్పండి మీరు. మరియ ఘనపరిచింది, ఎలా ఘనపరిచింది చెప్పండి? ఆయన పాదముల యొద్ద కూర్చుండుట ద్వారా ఘనపరిచింది, ఆయన బోధ వినుట ద్వారా. ఇది పరిచర్య కాదా? ఇది సేవ కాదా? ఆయన పాదముల యొద్ద. అందుకే ప్రభు అన్నాడు, ఏది ఉత్తమం? ఆమె ఉత్తమమైనది కోరుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరైనా తీసివేస్తున్నారా? సేవ కాదా అది? పరిచర్య కాదా అది? ఇంకొక మాట సహోదరులు జ్ఞాపకం చేశారు. సంవత్సరం అంతా తాను కష్టపడి సంపాదించినటువంటి విలువైన, అసలు ఆ మాట పలకటానికే మనకు అర్థం కావట్లేదు అది ఎంత విలువైనదో. విలువైన అచ్చ జటా మాంసి. ఆరాధన అలా ఉండాలి, మన ఆరాధన ఆ రీతిగా ఉండాలి. ప్రభువును ఘనపరచడం అంటే ఆ రీతిగా ఉండాలి. ఆయన ఎంత ఘనుడు, ఘనత మహిమ ప్రభావములు పొందుటకు అర్హుడు అని యుగయుగాలు ప్రభువుని మనం స్తుతించూనే ఉంటాం. అయితే భూలోకములో ప్రభువుని ఎంతగా మనం ఘనపరుస్తూ ఉన్నాం. ఆమె ఏం చేసింది? విలువైనటువంటి అచ్చ జటా మాంసి తీసుకుని రావటమే కాదు, దానిని పగులగొట్టి అనగా ప్రభువుకే సంపూర్ణంగా సమర్పించి ప్రభువును ఘనపరిచిందండి. ఈ విలువ లేక ఈ యొక్క విషయం
అపోస్తులకు కూడా అర్థం కాల. ఎవరికి అర్థమైంది? మరియమ్మకి అర్థమైంది. ఎందుకు? ఆయన పాదముల యొద్ద కూర్చుని అలవాటు కలిగినటువంటి సహోదరి కనుక. అందుకన్నాడు, నా భూస్థాపన నిమిత్తమై ముందుగా నన్ను మరియా అభిషేకించింది అని. ప్రపంచంలో ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో మరియమ్మ పేరు గుర్తు చేసుకుంటాం. కారణం ఏంటో తెలుసా? ప్రభువు నామేం చేసింది? ఘనపరిచింది. ఘనపరచుట సేవ కాదా? ఆయన పాదముల యొద్ద కూర్చోవటం సేవ కాదా? ఆయన స్తుతించడం సేవ కాదా? సంఘముతో కలిసి పరిచర్యలో ముందుకు సాగటం సేవ కాదా? గమనిస్తూ ఉన్నారా? గమనించి, ఆయన నామము నెరిగిన వాడు కనుక నేనతనిని ఘనపరిచెదను. కాబట్టి మనము బర్నబాలో ఎన్ని సంగతులు చూస్తున్నామండి? దేవుణ్ణి సేవించినవాడు, దేవుణ్ణి ఘనపరిచినవాడు, దేవుని కొరకై తనను తాను సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి. ఎన్ని విషయాలు చెప్పుకోవచ్చు. చివరిగా ఒక మాట చెబుతాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే ఎవరు వారు? బెరయలో ఉన్న విశ్వాసులు. బెరయ అనేటువంటి స్థానిక సంఘములో ఉన్న విశ్వాసుల గురించి పరిశుద్ధాత్ముడు తన యొక్క గ్రంథములో వ్రాయించినటువంటి మాట. ఈ ఘనత ఎవరికి చెప్పండి? పురుషులకేనా? ఈ ఘనత పెద్దలకైనా? ఈ ఘనత సేవకులకైనా? కాదండి. స్థానిక సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి. ఏమిటి వీరి ఘనత? గమనించాలండి. బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు తెసలోనికలో వారి కంటే కూడా ఘనులంట. అనగా తెసలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఘనులే, వారికంటే ఘనమైన వారు. ఘనత విషయంలో వారికంటే కూడా ప్రఖ్యాతి నొందిన వారు. దేవుని ఎదుట ఘనత పొందినటువంటి వారు బెరయవారు. ఏమిటో చెప్పండి, చూడండి. ఘనులయ్యుండిరి గనుక అది ఏమిటి? దేవుని సేవించటం, ఏమిటి? దేవుని ఘనపరచటం, ఆయన పాదం ఎదుట కూర్చోవటం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో కనబడటం మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని నేర్చుకోవటం మాత్రమే కాదు, నేర్చుకునే విషయంలో ఏముండాలి? ఆసక్తి కలిగి. ఎలాంటి ఆసక్తి? చూడండి, ఆసక్తి కలిగినటువంటి వారు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. ఆసక్తితో వాక్యమును అంగీకరించి అలాగ ఉన్నవో లేవో ప్రతి దినమును. ఏమిటి వారి ఘనత? అమ్మా సహోదరుని అడుగుతున్నా నేను, ఈ ఘనత మీకు లేదా? ఈ ఘనత దేవుడు మీకు ఇవ్వలేదా? మనకందరికీ ఇచ్చాడు. దేవుని వాక్యమును ఆసక్తితో వినటం, ఆసక్తితో నేర్చుకోవటం, ఆసక్తితో అంగీకరించటం, ఆసక్తితో ఆ ప్రకారం జీవించటం మాత్రమే కాకుండా వీరు బెరయలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఘనత, వారి యొక్క ప్రఖ్యాతి ఎలాంటిదంటే, వారి మధ్యకు వచ్చి పరిచర్య చేసినటువంటి అపోస్తులలోనే ఘనుడైనటువంటి పౌలు చెప్పినటువంటిది వాక్యానుసారమా? వాళ్ళు ఏం చేస్తున్నారు? అనగా లేఖనాలు చదవటం వేరండి, లేఖనము చదవటం వేరు, లేఖనము ధ్యానించటం వేరు. లేఖనాన్ని పరిశోధించటం అంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దాన్ని ఏమంటాడంటే రీసెర్చ్ చేయాలి. మనకు బైబిల్ ఎలా వచ్చింది తెలుసా? మూలములోకి వెళ్ళారు. హెబ్రీ భాష, గ్రీకు భాష, మూలములో ఉన్నటువంటి ఆ పదజాలం అంతా కూడా క్రోడీకరించి పరిశోధించి ఆ రీతిగా బైబిలు వ్రాయబడింది. ఆ బైబిల్ తర్వాత మిగిలినటువంటి భాషల్లోకి దానిని తర్జుమా చేయటం జరిగింది. వీరిలో ఉన్నటువంటి ఘనత ఏంటి చెప్పండి? లేఖనాలను పరిశోధించేవారు, ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు. తర్వాత పౌలు శీలలు వారు ప్రకటించినటువంటి వాక్యము వాక్యానుసారముగా ఉన్నదా? ప్రశ్నించటం కాదు, ఆ రీతిగా ఉన్నదా లేదా అని వారు ఏం చేశారు? లేఖనాన్ని అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు? అనుదినము. కాబట్టి ఇలాంటి ఘనత దేవుని దృష్టిలో, ఈ ఘనత, ఈ మెప్పు మరి ఎవరి వలె?
మన అంశం ఎవరు చెప్పండి? బర్నబా. అందుకే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. అతని పేరు యోసేపు. కానీ అపోస్తలులు అతని జీవితాన్ని గుర్తించి, అతని యొక్క పరిచర్యను గుర్తించి, ప్రభువుని ఎలా ఘనపరుస్తూ ఉన్నాడో, సంఘానికి ఏ రీతిగా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడో, ఎలాంటి ప్రేమతో పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడో అని అతనికి ఏం పేరు పెట్టారు? బర్నబా అంటే అర్థం అది. ఇంకెన్నో సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తర్వాత ఆ యొక్క విషయాలు మనం ఆలోచన చేద్దాం. శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక ప్రియులకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని మరి అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నారు.